ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది. ఏదైతే టిఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. గ్యారెంటీల గురించి గాలి కొదిలేశారు. గ్యారెంటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి తగుదు నమ్మాని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, ఓ రాహుల్ గాంధీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి 6 గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా, 100 రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి. హామీలు మాత్రం అమలు జరగలేదు. కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు, ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు, పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది. ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి, ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి, దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారెంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు. ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి? ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది. ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది. వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల కండగా, తెలంగాణ అభివృద్ధికి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా,